Welcome to my channel Navbharat Today. Please do like, share and subscribe. మిత్రులారా, జై శ్రీరామ్. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, దేశం సుభిక్షంగా సుసంపన్నంగా కళకళలాడుతూ అతి వైభవంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలంటే ఈ దేశంలో హిందూ ధర్మం ఉండాలి. సనాతన ధర్మమే ఈ దేశానికి శ్రీరామ రక్ష. సనాతన ధర్మం ప్రపంచానికే శ్రీరామ రక్ష. సనాతన ధర్మంలో ఉన్నటువంటి మానవ విలువలు, సమాజ ధర్మాలు మరి ఏ ధర్మంలో మనకు కనపడవు మిత్రులారా. అయితే మిత్రులారా, కొంతమంది పనిగట్టుకొని ఈ యొక్క హిందూ ధర్మాన్ని, ఈ యొక్క హిందువులను అనైక్యపరచడం కోసం, వీళ్ళు ఐక్యతగా ఉంటే మరి ఈ దేశంలో తమ మనుగడ ఉండదు కాబట్టి ఈ హిందూ సమాజాన్ని అనైక్యపరచడమే ఒక కార్యక్రమంగా దుర్మార్గమైనటువంటి కుట్ర జరుగుతుంది ప్రపంచ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మిత్రులారా. ఇది మనం గమనించాల్సిన విషయం. ఈ ఎన్నికల్లో కొన్ని సందర్భాల్లో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది, వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నుతున్నారు, హిందువుల్లో అనైక్యత తెచ్చి తద్వారా లబ్ధి పొందాలన్నటువంటి ప్రయత్నం. ముఖ్యంగా ఈ హిందువుల అనైక్యత కోసం పోరాడుతున్న వాళ్ళలో, కుట్ర పన్నుతున్న వాళ్ళతో షడ్यंत्र जो रच रहा है वो लोग सभी लोग यदि ओवरऑल देखा जाएगा तो परिवारवादी पार्टियां, కుటుంబ పరిపాలన చేసేటువంటి నాయకులు మాత్రమే ఈ హిందువుల అనైక్యత తమకు శ్రీరామ రక్ష అని ఆలోచిస్తూ ముందుకెళ్తున్న సంగతి మీకు వాస్తవంగా తెలుస్తుంది. ఈ ప్రతి మీటింగ్లో ఒకటే మాట మాట్లాడతాను, నేను కులగణం చేపడతా, హిందువుల్లో అనైక్యత తెస్తా, నీ కులం పెద్దది, నీ కులం తక్కువ, నీ కులంలో జనాలు ఎక్కువ, నీ కులంలో జనాలు తక్కువ ఉన్నారు, నీకు ఇంత ఇస్తా, నాకు అంత ఇస్తా, నీకు ఇంత ఇస్తా, వాడు వీడు వీడు వాడు కొట్లాడుకుంటే హిందువుల అనైక్యత పెట్టుకుంటాం, తద్వారా వీళ్ళు పాపం పడుకుంటారు. మిత్రుల బలమైన కుట్ర. రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడుతూ ఇంటి గఠబంధన్, ये गठबंधन जो है, ये जो गठबंधन चल रहा है, इन लोगों का एक ही एजेंडा है, हिंदुओं को जो सమైక్య से यानी आगे बढ़ने का जो पिछले 10 साल से कोशिश हो रहा है उसको नाकाब करें. పరివారవాది పార్టీలకు తెలుసు స్వామి, గత 60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఏలేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుటుంబ పాలన. నెహ్రూ గారు కూతురు ఇందిరాగాంధీ కూతురు రాజీవ్ గాంధీ, మరి రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ఇప్పుడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు, మళ్ళీ ప్రధానమంత్రి, మళ్ళీ ఇంకా అనేక రకాలుగా ఈ దేశాన్ని దోచుకొని ఈ యొక్క దేశాన్ని బలహీనపరచడం కోసం మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో. మిత్రులారా, ఏ పరివారవాది పార్టీ తీసుకోండి, ఇండివిజువల్ ఇంట్రెస్టే తప్ప వీళ్ళకు సమాజం పట్ల కానీ, దేశం పట్ల కానీ, అక్కడున్న ప్రజల పట్ల కానీ వీళ్ళకి ఎలాంటి అభిమానం ఉండదు. కేసీఆర్ గారిని తీసుకోండి, కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారిని తీసుకోండి, హరీష్ రావు తీసుకోండి, జైల్లో ఉన్న కవితను తీసుకోండి. దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ హౌ టు ఎర్న్ మనీ. ఎంత సంపాదించినా వీళ్ళకి సరిపోదు. వీళ్ళ సంపాదన కోసం మన సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కుట్ర చేస్తుంటారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు చూసుంటారు, కరుణానిధి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కొడుకు ప్రస్తుతం స్టాలిన్, ఆయన కొడుకు ఇప్పుడు ఉదయనిధి కరుణానిధి అంటాడు, సనాతన ధర్మం ఒక క్యాన్సర్ లాంటిది దేశం. అరే మీరు క్యాన్సర్, మీ ఆలోచనలు క్యాన్సర్, ద్రవిడ దేశం చేస్తావు, నువ్వు దేశంలోంచి విడిపోతావా? ఇదా మీ ధోరణి? అఖండ భారతం అది, కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటి అఖండమైన భారతాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, మీ యొక్క కులాలు, మీ యొక్క కుటుంబాలు బాగుండడం కోసం మా సమాజాల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులు. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కొడుకు తేజస్వి యాదవ్ అయితే, వైఎస్ఆర్ అయితే, ఆయన కొడుకు జగన్ అయితే, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ముఫ్తీ మొహమ్మద్ సాయిద్ వాడి కొడుకు, ఆయన కూతురు మరి మెహబూబా ముఫ్తీ అయితే, ఉమర్ అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా, మరి ఫారూక్ అబ్దుల్లా. ఏంటండి కుటుంబ పాలన? వీళ్ళ దృష్టి ఒకటే, ప్రజల దృష్టి మరచాలా, తద్వారా పైసా కమానా है, अपना परिवार लाखों करोड़ों रुपए देके जाना है. దేశం ఇంట్రెస్ట్ ఉంటుంది, దేశ సౌభాగ్యం. మొన్న కేటీఆర్ పవర్లో ఉన్నప్పుడు కన్ను మీద కనుక అంటాడు, ఆసిఫ్ నగర్లో ఉన్నటువంటి డిఫెన్స్ జవాన్లకి ఈయన కరెంట్ ఇయ్యాడంట, వాటర్ ఇయ్యాడంట, మేమేందో చూపిస్తాం. ఎవరి మీద చూపిస్తున్నాము? పాకిస్తాన్ మీదనా, బంగ్లాదేశ్? మన జవాన్లు మన శ్రేయస్సు కోసం 24 గంటలు అహర్నిశలు బార్డర్లో కష్టపడుతున్న మన సైనికులకు వాటర్ ఇయ్యవా, కరెంట్ ఇయ్యవా? ఏంటి నీ అహంకారం మిత్రులా? ఇటువంటి దురహంకారం. షీబు సురేన్, హేమంత్ సురేన్ జైలు ఉన్నాడు. మొత్తం పరివారవాద పార్టీ మిత్రులారా. దేశానికి అత్యంత ప్రమాదం ఏదైనా ఉందంటే ఈ పరివారవాదికి ఆలోచన. మీరు ఏ రాష్ట్రంలో చూడండి పరివారం. కుమారస్వామి, ఆయన దేవగౌడ, మరి ఇట్లా చూసుకుంటూ పోతే అనేక మంది, బీజు పట్నాయక్, ఆయన కొడుకు నవీన్ పట్నాయక్. దేశం కుటుంబాలుగా రాజరికం కాదండి, ప్రజాస్వామ్యం మిత్రులారా. మోదీ గారు అంటారు, ప్రపంచం మొత్తం నాది, వసుదైవ కుటుంబకం. మరి యోగి గారు అంటారు, ఈ యావత్ హిందూ సమాజం, యావత్ భారత సమాజం, యావత్ సమాజం ఈజ్ మై ఫ్యామిలీ అంటారు. మరి అమిత్ షా గారు, నడ్డా గారు, వాళ్ళ పిల్లలు ఎవరు తెలియదు మనకి. మరి సుష్మా స్వరాజ్ గారు, అనేక మంది. వీ డజంట్ నో హూ ఆర్ వాట్ ఈస్ దేర్ చిల్డ్రన్ అండ్ వాట్ ఈస్ దేర్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్, బికాస్ దే సర్వ్ ఫర్ ది నేషన్, నాట్ ఫర్ ది ఫ్యామిలీ, నాట్ ఫర్ దేర్ కాస్ట్. దే వర్క్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్.
దే వర్క్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ, దే వర్క్ ఫర్ ది నేషనల్ సెక్యూరిటీ, దే వర్క్ ఫర్ ది యూనిటీ ఆఫ్ దిస్ కంట్రీ. వీళ్ళలాగా కుజించుకుపోయిన మనస్తత్వంతో జై తెలంగాణ జై తెలంగాణ అని చెప్పి, జై ఆంధ్ర అని చెప్పి ఈ రకంగా అనేక రకాలుగా హిందూ సమాజాన్ని విడదీసి తద్వారా పాపం పడిపోవాలి. మళ్ళీ వీళ్ళు వేరే మతాల దగ్గర పోయినప్పుడు చాలా వినయంగా, చాలా విధేయత